సో ఇది చెమ్మ అండి. తెలంగాణలో చెమ్మ అంటారు, ఆంధ్ర వైపు తమ్మకాయలని కూడా అంటారండి. మిగతా చోట్ల కూడా ఏం పేర్లతో పిలుస్తారో తెలియదు. ఈ చెమ్మ అండి, తీగ జాతి ఇది ఒక వార్షిక పంటే. ఏడాది అంటే మనం నాటిన తర్వాత ఒక ఏడాది వరకు కూడా క్రాప్ వస్తుందండి. ఇది నాటడానికి ముందు తీగ జాతి కనుక దీన్ని పాకించడానికి ఇట్లా మేమైతే ఇప్పుడు రూఫ్ గార్డెన్లో ఈ పారాపిట్ వాల్ చుట్టూ మేము నిలువు పందిరి వేస్తాం. ఇది నిలువు పందిరి అండి. ఇట్లా అడ్డంగా తీగలు కట్టేస్తే చుట్టూ 4 మూలలాగా నిలువు పందిరి అవుతుంది. నిలువు పందిరికి తీగ జాతులన్నీ పెట్టుకోవచ్చు. అందులో చెమ్మను కూడా మేము ఈ సైడ్కు నాటాం. వాటర్ కూలర్ అడుగు డబ్బా అనేది దీనికి వాడాను. ఈ డబ్బాను వాడాను. ఈ డబ్బాలో వానాకాలం ప్రారంభంలోనే 4 చెమ్మ విత్తనాలు నాటాను. విత్తనాల ద్వారా దీన్ని మనం పెంచవలసిందే. మనం విత్తనాలు కట్టుకోవటం. ఈ చెమ్మ కూడా దేశీ కూరగాయ అండి. మీకు మార్కెట్లో ఇప్పుడు చెమ్మకాయలు కనిపించవు, ఎక్కువ మంది తినటం కూడా లేదు. కానీ ఇది కూడా చీడపీడలు దాదాపు రావండి దీనికి. ఈ చీడపీడ రాకుండా ఉన్న బహుశా మా గార్డెన్లో ఉన్న ఏకైక కూరగాయ మొక్క చెమ్మ అండి. ఈ చెమ్మ చిక్కుడు జాతికి సంబంధించిన మొక్క అండి. ఇందులో మాంసకృత్తులు బాగా ఉంటాయి. పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. దీన్ని పొట్టు తీయకుండా వండుకుంటారు కనుక ఇందులో పీచు పదార్థం ఉండదండి. పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఈ పీచు ఉండటం వల్ల ఇది చిన్న ప్రేవుల శుభ్రతకి, మన కడుపులో ఉండే చిన్న ప్రేవుల శుభ్రతకి బాగా ఉపయోగపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది దీని ఔషధ గుణాలు. ఇది మన శరీరానికి చేసే మేలు. సో మనం ఇలాంటి డబ్బా సరిపోతుంది దీనికి. ఈ పాటి 2 ఫీట్ల పొడవు, వెడల్పు, 8 అంగుళాల లోతున్న ఈ డబ్బా అయితే సరిపోతుంది. ఒక కుటుంబానికి సరిపోయే క్రాప్ రావాలి, చెమ్మకాయలు రావాలంటే మనం ఈ డబ్బా చాలు. సో వానాకాలం ప్రారంభంలో విత్తనాలు నాటుకొని అన్ని మొక్కల్ని పెంచినట్టే నీరు పెట్టి 4-5 రోజుల్లో మొక్కలు పొలుస్తాయి. సో మనం వాటిని పాకించడానికి మనం ఇట్లా ఏర్పాట్లు చేసుకోవచ్చండి. సో ఇది ముందే చెప్పింది, దీనికి చీడపీడలు రాని ఏకైక కూరగాయ మొక్క మా గార్డెన్లో ఏదైతే ఉందో ఇది ఒక్కటే అని చెప్పగలను నేను అడిగితే. మిగతా బత్సలికి చీడపీడ రాగా నేను చూడలేదు, చెమ్మకు చీడపీడ రాగా నేను చూడలేదు. ఇందులో ఏ రకమైన చీడపీడలు లేవు. అంటే పిందెలు మురిగిపోవడం కానీ, రాలిపోవడం కానీ, కాయతొలుచు పురుగు కానీ, పేను కానీ ఏది సోకని ఏకైక కూరగాయ మొక్క చెమ్మ అండి. రూఫ్ గార్డెన్లలో కంపల్సరీ, పెరటి తోటలలో రూఫ్ గార్డెన్లలో కంపల్సరీ పెంచుకోవాల్సింది. పీచు పుష్కలంగా ఉంది. మలబద్ధకానికి బాగా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. మలబద్ధకాన్ని తొలగించడంలో ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. చెమ్మకాయ కూర పప్పు పోసి వండుకోవచ్చు. దాన్ని మిగతా రోటి పచ్చడి, చింతపండు వేసుకొని, మామిడికాయ వేసుకొని పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చండి. చాలా మంచి కూరగాయ జాతి మొక్క అండి.